ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. పారిశుద్ధ్య కార్మికుల సేవల్ని గుర్తించి ఘన సన్మానం నిర్వహించారు. మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. గ్రామంలో వాళ్ళు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని, గ్రామాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, వారి సేవలు మరవలేనివని, ప్రతిరోజు గ్రామంలో ఉన్న డ్రైనేజీని, రోడ్లను శుభ్రం చేస్తూ ఉంటున్నారని, వారికి నా వంతు సహకారంగా ఘన సన్మానం నిర్వహించారు. ఆడవారికి చీరలు, మగవారికి అంగీలు, తువాలాలు పెట్టడం జరిగిందని, ప్రభుత్వం ఇలాంటి పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారికి వేతనాలు పెంచి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులందరూ కలిసి సదయ్యను ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గ్రామం కదంబాపూర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మరి మంచిగా పనిచేసి వీళ్ళు మరి గ్రామంలో మరి మంచి అయినా చెడైనా అన్నిటికీ మంచిగా పనిచేసి వాళ్ళకు మంచిగా పనిచేసినందుకు ఈ మా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇలా మహిళలకు బట్టలు మరి మా అబ్బాయి మన జంతువుల అబ్బాయిలకు మగవాళ్ళకు బట్టలు అంగిలు పెట్టి వాళ్ళతో సన్మానం చేయడం జరిగింది. బట్టలు పెట్టి సన్మానం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వీళ్ళకు మరి తప్పకుండా వీళ్ళకు జీతాలు కానీ వీళ్ళకు ఒక సంవత్సరానికి ఒక డ్రెస్ కొనియాలి. ఎందుకంటే వీళ్ళను ఈ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి వాస్తవంగా వీళ్ళను ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వీళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. మరి వీళ్ళు చేసే పని మరి పొద్దుగల చెప్తే పొద్దుగా రాక మరి ఇలా మంచి అయిన కాడ చనిపోయిన కాడ కానీ బతికే ఫంక్షన్ల కాడ కానీ మంచిగా పొద్దుంత ఉండి వాళ్ళ పరిశుభ్రత కానీ మన ఊరు వీళ్ళు లేకపోతే అసలు ఊరే మరి ఘోరంగా తయారవుతుంది. మరి వీళ్ళు పనిచేస్తా అంటే ఎక్కడ కానీ మరి మంచిగా నీట్గా పనిచేసి వాళ్ళకు మంచిగా పనిచేసేందుకు వీళ్ళని నా వంతు ఎంతో కొంత వీళ్ళకు బట్టలు పెట్టి సన్మానం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా వీళ్ళకు సంవత్సరానికి ఒక డ్రెస్సు, వాళ్ళకు షూస్ కూడా, వాళ్ళకు పౌజులు కూడా వాళ్ళందరికీ నేను తప్పకుండా మీ అందరం రాబోయే రోజుల్లో తప్పకుండా మా అంతు ఖచ్చితంగా సహాయం ఉంటుందని వీళ్ళకి తప్పకుండా నేను హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళకు మంచిగా పనిచేసారు. మా గ్రామంలో ప్రతి వాడకు కానీ ప్రతి శుక్రవారం కానీ ఎక్కడ కానీ దోమలు మంచి ఇప్పుడు ఈ ఆనకాలం అనుకోకుండా రోగాలు అనేటువంటి డెంగ్యూ, మన విషపు జ్వరాలు ఇవన్నీ మూర్ఖాలాలు కూడా మంచి ఎమ్మడి ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఏంటంటే ఈ వానకాలం మళ్ళీ తయారవుతుంది. మరి వీళ్ళు మంచిగా పనిచేసినందుకు వీళ్ళకు ఘనంగా సన్మానం చేసి వంతు బట్టలు పెట్టడం జరిగింది.